హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎస్ క్లాసెస్. అండి మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే జాబ్ క్యాలెండర్. చాలా మంది, ఎంతో మంది మన ఏపీలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అంటే ముందున్న గవర్నమెంట్ టైంలో 5 సంవత్సరాలు వెయిట్ చేస్తాం జాబ్ క్యాలెండర్ కోసం. ఒక్క క్యాలెండర్, ఒక్క జాబ్ క్యాలెండర్ ఒక్కటి రాలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పుడు దాని గురించి మాటలు వస్తున్నాయి, న్యూస్ వస్తుంది. ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది, వేటు న్యూస్ లో వచ్చింది, అన్నిటిలోనే ఇప్పుడు ఇదే హడావడి. ఎవరికి? ఏపీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం ఎక్కువ మనం మాట్లాడేది టాపిక్ అంతా. ఈ వీడియో అంతా గ్రూప్ 1 గ్రూప్ 2 మాక్సిమం టాపిక్స్ మొత్తం దీని గురించి మాట్లాడుతుంది ఈరోజు. ఏమండి, మన ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ప్రతి జనవరి 1 కి మాట ఇచ్చారు ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పుడు వరకు దాని గురించి మాట ఎత్తలేదు, ఊసు రాలేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు భర్తీ చేయడానికి చూస్తున్న పోస్టులు ఏంటి, ఖాళీ వివరాలు ఏంటి అడిగారు. అడిగితే ఏమైందని తెలిసిందంటే 99,000 పోస్టులు, అంటే 99,000, 99,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 99,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే అందులో మనది అంటూ ఒక జాబ్ అన్నట్టు చదవాలి, మనం గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకి రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటో మీకు చదివి వినిపిస్తాను. జాబ్ క్యాలెండర్ పై కసరత్తు, జాబ్ క్యాలెండర్ పై కసరత్తు. మన దీని ప్రకారంగా ఏంటంటే నేరుగా నియామకాలు, ఖాళీలు 99,000 వరకు ఉంటున్నాయి అని గవర్నమెంట్ వెల్లడించిందండి. మరో 24 శాఖలు వివరాలు నిర్ధారించాలని, అంటే ఇంకో 24 దాంట్లో పెండింగ్ ఉన్నాయి అని అంటారండి. ఇంకో 24 దాంట్లో పెండింగ్ ఉన్నాయి అంటారండి. అండ్ ఇంకో 21 శాఖల్లో వివరాలు నమోదు ప్రాసెస్ లో ఉందండి, ఇంకా ప్రాసెసింగ్ లో ఉందండి. ఇంకో 21 శాఖల్లో 24 పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా స్టార్ట్ చేయలేదు. 21 ప్రాసెసింగ్ లో ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు 99,000 ఉద్యోగాలండి. అంటే ఇంచుమించు 1,00,000 ఉద్యోగాలు అనుకోండి. ఇంచుమించు ఎప్పుడు కూడా లేదు 1,00,000 ఉద్యోగాలు. మనకి కూటమి ప్రభుత్వం ముందే ప్రమాణం చేసింది 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేసి. ప్రైవేట్ రంగంలో, గవర్నమెంట్ రంగంలో మొత్తం కలిపి మనకి ఇక్కడ అందులో 99,000 ఉద్యోగాలు చూపిస్తుందండి. కాబట్టి మీరు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవి నిజంగానే వస్తాయండి. వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే కుదరదు. మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఇప్పటికే స్టార్ట్ చేయాల్సి వస్తుంది, స్టార్ట్ చేయండి. ఎప్పుడో ఎవరో ఏదో చేస్తున్నారని పోస్ట్ మెంట్ అవుతుందని, పోస్ట్ పోన్ అవుతుందని, లేకపోతే ఆ, అది కావాలి ఇది కావాలని గొడవలు చేస్తుంటారు. మీరు అవన్నీ పట్టించుకోవద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ కరెక్ట్ గా ఉంటే ఒక జాబ్ మనకి అన్నిటి చదవాలి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తానంటే ఇప్పటి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఎంతవరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఏంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి రెవెన్యూలో 13,000 ఖాళీలండి. రెవెన్యూలో 13,000. రెవెన్యూలో 13,000. మనకి ఆర్థిక శాఖ ప్రకారం మనకి రెవెన్యూలో మనకి రెవెన్యూలో ఎన్ని ఖాళీలు అంటే 13,000 ఖాళీలు అండి. రెవెన్యూలో మనకి 13,000 ఖాళీలు అండి. దాంట్లో మనకి అప్పటి వరకు 13,000 ఖాళీల్లో మనకు బాగా కన్ఫర్మ్ గా నిర్ధారించామంటే పక్కాగా ఖాళీలు ఉన్నవి 4,787 ఖాళీలు నిర్ధారించారండి. పక్కాగా అంటే ఇవి ఇంకా పక్కాగా ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇది అంచనా వేశారు 13,000. కానీ ఇప్పుడు ఆర్థిక శాఖ ఫైనాన్స్ నుంచి వచ్చిన దీన్ని బట్టి ఏంటంటే 4,787 పక్కాగా ఖాళీలు ఉన్నాయండి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అందులో ఎన్ని ఉన్నాయంటే, ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏం చేస్తారంటే 2,552 డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంతంటే 2,552. అంటే డైరెక్ట్ మనకి ఎగ్జామ్ పెట్టి మంది కొన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా, అవి పక్కన పెడితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏంటంటే 2,552 ఉద్యోగాలు వస్తాయండి.
మళ్ళీ విద్యాశాఖలో 7,000 పోస్టులు అండి. విద్యాశాఖలో మన డిఎస్సి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, విద్యాశాఖలో మొత్తానికి 7,000 పోస్టులు ఉన్నాయండి. 7,000 పోస్టులు. మొన్న రీసెంట్ గా డిఎస్సి రాలేని వాళ్ళందరూ కూడా నిరాశపడద్దు. కన్ఫామ్ గా మీరు ప్రయత్నించండి. ప్రయత్నిస్తే రాంది ఏముండదు. ఇప్పుడొకప్పుడు సక్సెస్ అవుతాము. మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. దాన్ని వదలకూడదు. గుర్తుపెట్టుకోండి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఉద్యోగాలండి. 27,000 ఉద్యోగాలు. 27,000 ఉద్యోగాలు. 27,000. దాదాపు 23,000 నేరుగా నియామకాలు చేపడతారు. ఇందులోని 23,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇందులో డైరెక్ట్ గా 23,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్. గుర్తుపెట్టుకోండి. మనకి ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. జాగ్రత్తగా చూడండి. జాబ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్ గా డేట్స్ ఇవన్నీ ప్రకటిస్తారు. ఈసారి అయ్యే అవకాశం చాలా ఉందండి. ఎవరి మాట నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కోర్టు కేసులు బట్టి గవర్నమెంట్ చాలా జాగ్రత్తగానే అది చూసుకొని ఆ G-77 ఇష్యూ అని చెప్పి అది అని ఇవన్నీ అన్ని క్లియర్ చేసుకుని మనకి నోటిఫికేషన్ కరెక్ట్ గా ఇస్తుందండి. మీరు ప్రిపరేషన్ అయితే ఫాస్ట్ గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. కోరుతున్నాను మిమ్మల్ని. నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ విభాగంలో 4,000 పైగా ఖాళీలు నిర్ధారించారండి. శిక్షణ విభాగంలో 4,000 పైగా. నైపుణ్య అభివృద్ధిలో ఎన్ని అండి? 4,000 అండి. నైపుణ్య అభివృద్ధిలో 4,000. 4,000 పోస్టులు ఖాళీ అయితే ఇందులో 2,600 డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే 2,600 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇందులో డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంత అంటే 2,600. 2,600. మనకి ఇప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖలో 3,000 పైగా ఖాళీలు ఉన్నాయండి. 3,000 పైగా ఖాళీలు ఉన్నాయండి. 3,000 అగ్రికల్చర్ లో 3,000 పైగా ఖాళీలు ఉంటే దాంట్లో దాంట్లో మనకి 2,400 డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. దాంట్లో 2,400 డైరెక్ట్ రిక్రూట్మెంట్. గుర్తుపెట్టుకోండి. 2,400 డైరెక్ట్ రిక్రూట్మెంట్. మనకి పంచాయతీ శాఖ ఇప్పుడు ఎవరు? మినిస్టర్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. ఆయన వర్క్ ఇప్పుడు కానీ కరెక్ట్ గా చేస్తున్నారండి. మనకి కన్ఫామ్ గా ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉందండి. జాగ్రత్తగా చూడండి. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలు వచ్చే పోస్టులు 26,000 వరకు ఉండవచ్చని నిర్ధారించారండి. ఉండవచ్చని 26,000 దాకా. 26K. 26K పంచాయతీరాజ్ లో 26,000 దాకా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందండి. ఇంకో 26,000 కాకుండా ఇంకో 3,000 పోస్టులు అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్, ఇన్ సర్వీస్ ఉన్న ఇన్ సర్వీస్ వాళ్ళు కూడా ఇంకో 3,000 పోస్టులు వచ్చే అవకాశం ఉందండి. అండి మహిళా శిశు ప్రతిభావంతులైన సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయండి. చూసారా? 2,400 ఖాళీలు ఉన్నాయి. మహిళలకి సి- మహిళలు, శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు. అందులో వీటికి నేరుగా నియామకాలు ఎన్ని అనుకుంటారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎన్ని అనుకుంటారు? 1,820. చూసారా? మనకి ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇది గోల్డెన్ ఛాన్స్ అంటే వదులుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. వచ్చే నోటిఫికేషన్ ఏదైనా సరే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మనం ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక చాలా మంది ఏమనుకుంటారని నోటిఫికేషన్ రాని అప్పుడు చూసుకుందాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అంటే మీకు టైం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీకు టైం ఉండదు. ఒక 3 months ఫిలిమ్స్ కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిలిమ్స్ కి 3 months 4 months టైం ఉంటుందండి. 3 to 4 months ఫిలిమ్స్ కి. తర్వాత మెయిన్స్ కూడా మాక్సిమం ఒక 3 to 4 months టైం ఉంటుందండి. మనకి ఎక్కువ టైం ఉండదండి. గుర్తుపెట్టుకోండి. ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది అవి ఇవి అని మీరు ఆలోచించొద్దు. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పటికి సిలబస్ కొంచెం కవర్ చేస్తాం. మీరు అసలు డైవర్ట్ అయితే అవ్వద్దు. గుర్తుపెట్టుకోండి. డైవర్ట్ అయితే మొత్తం క్రాష్ అయిపోతుంది. ఇది వచ్చిన అవకాశం అండి. సువర్ణ అవకాశం. మనం వదులుకోకూడదండి. దీని గురించి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వస్తున్న ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ఇది. అంటే ఇప్పటి వరకు 157, 170, 157 విభాగాల్లో 157 డిపార్ట్మెంట్స్ లో అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు చెప్పాను కదా, 99,000 ఉద్యోగాలు. డైరెక్ట్ అంటే 157 డిపార్ట్మెంట్స్ లో 99,000 ఉద్యోగాలు. దాంట్లో మనకి
పైన అంటే చెప్తున్న పంచాయతీరాజ్ శాఖలు చెప్పాను కదా ఇప్పుడే. పంచాయతీరాజ్ శాఖలో 26,000, పంచాయతీరాజ్ శాఖలో 26,000, పట్టణాభివృద్ధి శాఖలో 23,000, పట్టణాభివృద్ధి శాఖలో 23,000. ఉన్నత విద్య అంటే చెప్పాను కదా, ఉన్నత విద్యలో 7,000, ఉన్నత విద్యలో 7,000. స్కిల్ డెవలప్మెంట్ లో 2,600, స్కిల్ డెవలప్మెంట్ లో 2,600, స్కిల్ డెవలప్మెంట్ లో 2,600, అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 2,500, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 2,500, వ్యవసాయ శాఖలో 2,400. ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చెప్పా నేను ఇప్పటి వరకు. అన్ని రిక్రూట్మెంట్ చెప్పా, మొత్తం అన్ని చెప్పా ఇందులో. మొత్తం ఇప్పుడు నువ్వు ఇప్పుడు రాసినవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే మనకి డైరెక్ట్ గా ఇప్పటి వరకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఇంకా అందరూ ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఏజ్ అయిపోతుంది, చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరి కోసం మంచి సువర్ణ అవకాశం ఇది, గుర్తుపెట్టుకోండి. అండ్ మహిళా అభివృద్ధి విభాగంలో ఎంత అంటే 1,820. మహిళా అభివృద్ధి విభాగంలో ఎంత అంటే 1,820 ఖాళీలు ఉన్నాయని గవర్నమెంట్ వెల్లడించిందండి. ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ రాదు. మనం ఎంత సీరియస్ గా ప్రిపేర్ అయితే అంత ఫాస్ట్ గా ఎగ్జామ్ వస్తుంది, మనం కరెక్ట్ గా కొడతామండి. చాలా సీరియస్ ఆస్పెక్ట్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకి నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు ట్రై ఉండద్దు. నేను అదే చెప్తున్నాను మీకు, చాలా జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. ఎనీవే, ఆల్ ద బెస్ట్. మనం ఈసారి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మనకంటూ ఒక జాబ్ ఉంది. 99,000లో ఒక జాబ్ మనకు అన్నట్టు చదవాలని గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చిన అవకాశం ఇదండి. ఓకే, ఆల్ ద బెస్ట్. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద మనకి నంబర్ ఇస్తారండి, ఆ నంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సిలబస్ కావాలి, మీకు ఏ కోర్స్ కావాలన్నా మీకు పర్చేస్ చేయండి, కింద మీకు లింక్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.